భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ రోజు ఉదయానికి గోదావరి నదిలో నీటి మట్టం 40.5 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి పెరుగుతున్న వరద ప్రవాహం అలాగే శబరి నది ఉధృతితో గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. 2 రోజుల క్రితం 23 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం నేడు 40.5 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంలోని అనేక మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. సీతవాగు వద్ద నారా చీరల ప్రాంతం సీతమ్మవారి విగ్రహం వరద నీటిలో మునిగిపోయింది. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.